ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే మట్ట రాగమైతో కలిసి రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన 2 కోట్ల రూపాయల సొంత నిధులతో బండి పార్థసారథి రెడ్డి గ్రంథాలయాన్ని నిర్మించారు. గ్రంథాలయంలో అత్యాధునిక సౌకర్యాలను, పుస్తకాలను, కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా పాల్గొన్నారు. నేను చదువుకున్న కాలేజీకి ఆనుకొని ఒక మంచి స్థలం, మరి వచ్చే జనరేషన్స్కి అందరికీ ఉపయోగపడేలాగా, యువతి యువకులకు ముఖ్యంగా చిన్నపిల్లలకి అందరికీ ఉపయోగపడేలాగా నేను ఇదివరకు చాలాసార్లు చెప్పినట్లు అంతర్జాతీయ స్థాయిలో ఒక మీ ముందున్నటువంటి లైబ్రరీని వాళ్ళ శాస్త్ర ప్రకారంగా భగవంతుడితో పూజ చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజే కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా వారు పంపించినటువంటి సెక్రటరీ గారి ద్వారా వారికి ఈ యొక్క లైబ్రరీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారు ఒక మంచి రోజు చూసుకొని పబ్లిక్కి ఓపెన్ చేస్తారు. అయితే నేను చాలాసార్లు చెప్పినట్లు అవకాశంతో పాటు నాకు ఈ యొక్క కార్యక్రమంలో తోడ్పడినటువంటి ప్రేరణ ఉన్నటువంటి ఎంతోమంది, నాకు ముఖ్యంగా నా మిత్రులు సండ్ర వెంకట వీరయ్య గారు లైబ్రరీ కావాలని పట్టుబట్టారు. దాని స్థలాన్ని కలెక్టర్ గారు మనకు ఇవ్వటం జరిగింది. అందుకని ఇంత అందమైనటువంటి లైబ్రరీని యువతి యువకులను ఆకర్షించే విధంగా అతి తక్కువ కాలంలో, నిన్న కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు, ఇంత తక్కువ కాలంలో మేము కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టాలి సార్, కడితే అసలు చాలా పురోగతి బాగుంటుందని అన్నారు. గృహప్రవేశం శంకుస్థాపన చేసిన 6 నెలల్లోనే పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి దీన్ని సహకరించినటువంటి నా కొలీగ్ హెట్రో సంస్థ నుంచి డైరెక్టర్స్, తర్వాత మా ఇంజనీర్స్, మా సెక్రటరీ సర్వీసెస్ అందరూ శ్రమించారు. అందుకని ఇంత అందంగా వచ్చింది. ఈ యొక్క మీ ద్వారా ఈ సత్తుపల్లి పరిసర ప్రాంత ప్రజలకు, యువతి యువకులకు ముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెంపొందించి చేసుకుంటారని